చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనకు వచ్చేసి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ చంద్రబాబు ఇస్ గుడ్. ముందు ఉన్నంత వరకు కొంచెం పర్లేదు, ఇప్పుడు డెవలప్మెంట్ బాగా చేస్తారని కొంచెం నమ్మకం ఉందంతే. సో మీరేమో చంద్రబాబు నాయుడు అంటున్నారు, జగన్ గారు ఏమో ఈసారి సంక్షేమ పథకాలు ఇచ్చాము 170 సీట్లు కొడతామంటున్నారు కదా సార్. అది వాళ్ళ ఇన్యూజువల్ సార్, కొట్టని పర్వాలేదు, కానీ చంద్రబాబు నాయుడు వస్తే కొంచెం డెవలప్మెంట్ అనుకొని మేము ఫీల్ అవుతున్నాం అంత. అలాగే ఈ 4.5 ఏళ్ళ జగన్ పరిపాలన మీకు ఎలా అనిపించింది? సార్ నైస్ సార్, పర్లేదు, అన్నీ అమ్మఒడి అలాగని ఎవరిని తప్పుపట్టేకి లేదు, బాగానే ఉంది. సో ఇంకా కొద్దిగా ఆంధ్రప్రదేశ్ కావాలని మేము కోరుకుంటున్నాం. సో ఇప్పుడు జగన్ గారు ఒకవైపు, మిగతా పార్టీలలో ఒకవైపు అయినాయి కదా, దాని గురించి ఏం చెప్తారండి? సార్ అది ఆయన స్ట్రెంగ్త్ సార్, అది ఆయన స్ట్రెంగ్త్. బట్ చంద్రబాబు నాయుడు కూడా కొంచెం బాగా, అంటే ఓల్డ్ కదా, ఆయన కూడా బాగా పరిపాలిస్తారని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా. కానీ జగన్ గారు ఏ స్టేజ్లో చూసుకున్న సింహం సింగిల్గా వస్తుంది మిగతా అంటున్నారు కదా. అదే అంతా అది వాళ్ళు చెప్తున్నాను సార్, వాళ్ళు ఏమన్నా అనుకోని, కానీ అది మామూలే. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకో సార్ ప్రజెంట్? సార్ నథింగ్ సార్, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నంత వరకు యూత్ చాలా వెనకబడినారు. సో ఇప్పుడు అన్నీ ఓకే, యూత్కి దారి లేకుండా చేశారనమాట, అంతే. కొంచెం అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్లోకి వస్తాం, మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు. సో నిజంగానే అయిందనుకోవచ్చా? సంపూర్ణ మద్యపానం అయిందా? సంపూర్ణ మద్యపానం అయితే కాలేదు, కానీ కల్తీ ఎక్కువ ఉంది. ఎస్. అలాగే కొడాలని రోజా గురించి ఏం చెప్తారండి? రోజా సార్, వాళ్ళ గురించి ఎందుకు సార్, ఎందుకంటే మనకి బెస్ట్ నాయకుడు కావాలి, బాగా ఉండాలంత, అందరినీ చూసుకుంటాం. రైట్. ఓకే, 14లో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు కదా, అలాగే 2019లో జగన్ గారు కూడా హామీలు ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఎవరు హామీలు నెరవేర్చారు అనుకుంటున్నారు? సో చంద్రబాబు నాయుడు మోస్ట్లీ సార్, ఎందుకంటే యూత్ పరంగా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకు ఒక వే చూపించారు అనమాట, అంతే. పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ, అంటే జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి, మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు ఈసారి? సార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పలేం సార్, ఎందుకంటే ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అంటే 2 పార్టీలు నడుస్తామని అనుకుంటున్నాయి, అది ఏమో చెప్పలేం సార్ మనం. అంటే ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 170 సీట్లకు ఎన్ని సీట్లు గెలిచాయి 2 పార్టీలు? 150 గెలవచ్చు. 150. ఆంధ్ర రాజకీయాల్లో షర్మిల పాత్ర ఏంటన్నా? షర్మిల పాత్ర అంటే ఓన్లీ టీఎస్లో వచ్చింది కదా ఆమె, మేడం గురించి మాట్లాడేకి లేదు. అయితే 2024లో ఏపీకి ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఈజ్ అల్టిమేట్ సార్. ఆయన ఏమంటే ఒక పెద్ద వయసు ఉన్నది కాబట్టి ఆయన మొత్తం చూసుకుంటూ వచ్చాడనమాట. సో దానివల్ల మనం ఆయనకి ఓటు వేయచ్చు. ఎందుకని అనుకుంటున్నారు అండి? ఎనీ రీజన్? వైసీపీ ఎందుకు జంప్ అయిపోతాడు ఆయన? అలా కాదు, కొన్ని స్కీమ్స్ ఇస్తున్నారు కదా, గ్రౌండ్ లెవెల్ అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సంక్షేమ పథకాలు అవి అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. లెట్ us see what will be happen. అంటే సంక్షేమ పథకాలు మీరు చెప్పినట్టు ప్రజల్లో సక్సెస్ అయ్యాయి అంటారా? గ్రౌండ్ లెవెల్లో అవుతున్నాయి కదా, అవుతున్నాయి. బట్ డెవలప్మెంట్ అనేది కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అయితే కొద్దిగా డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే నేను అక్కడ నుంచి వస్తే అది కూడా తీర్చేస్తారంటారా? ఏదైతే డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయో, ఇప్పుడు సంక్షేమ పథకాలు చేశారు, నెక్స్ట్ ఇంకోసారి వస్తే డెవలప్మెంట్ కూడా మొత్తం అన్నిటికి ఇంకా న్యాయం జరుగుద్ది అంటారా అని మీరు అనుకుంటున్నారా? మేబీ పాసిబుల్. ఒక్క నిమిషం, 2 క్వశ్చన్స్ అండి. 2014లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు సార్. 2019లో ఈయన సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు. హామీలు కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువగా నెరవేర్చారు, మాట మీద నిలబడ్డారు హామీల పరంగా? నేను అట్లా ఆలోచించాను, ఎందుకంటే నేను అక్కడ నుంచి ఆంధ్ర నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చేసి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. అంటే వింటూ ఉంటారు కదా? వింటూ ఉంటాను, అమ్మ నాన్న అక్కడనే ఉంటారు. బట్ స్కీమ్స్ అయితే వెల్ అండ్ గుడ్. బట్ ఎక్కువ ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ ఒక్కటి కొద్దిగా ఫుల్ఫిల్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఇప్పటికైనా ఏం లేదు, నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళే వస్తారా అనిపిస్తుంది నాకు. అంటే కూటమి పార్టీలని కలిసిపోయాయి ఇప్పుడు. తెలుసు, అవన్నీ చూస్తున్నా, న్యూస్లో చూస్తున్నా. టీడీపీ, జనసేన ఒంటరిగా బస్. ఇక్కడ సింపుల్గా క్వశ్చన్ చెప్తాను. మనం కష్టపడి చదివిన తర్వాత లాస్ట్ ఇయర్ నువ్వైనా మనమైనా ఎవరైనా 10th class ఎగ్జామ్ రాసాం, దాంట్లో మనకు 90 marks వచ్చినాయి. ఈ ఇయర్ మనం ఎగ్జామ్ రాయలేదు, సేమ్ అదే ఎగ్జామ్ పెడితే మనకేమవుతుంది? అట్లీస్ట్ 35 కన్నా మనం చదవకుండా కూడా క్వాలిఫై అయిపోతాం కదా. సింపుల్ లాజిక్ బాస్. ఆల్రెడీ 151 seats ఉన్నాయి, ఆల్మోస్ట్ 150 seats ఉన్నాయి. దాంట్లో వాళ్ళు సగానికి half of the 80 గెలుచుకున్నా వాళ్ళు గెలిచేస్తారు కదా. వాళ్ళు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు, బట్ దే నీడ్ టు ఇంప్రూవ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ అంతే. ఓకే, అంటే మొత్తానికి సీట్లు తగ్గినా ప్రభుత్వం మాత్రం వైసీపీ వస్తుంది అంటారు? యా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ విల్ బి పాసిబుల్.
అంటే రెండోసారి కూడా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని పాసిబుల్ అండి, ఇట్ ఈస్ వెరీ పాసిబుల్. అది అంతే, ఇక్కడ అదే వస్తుంది, అక్కడ బీజేపీ కూడా అట్లే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం రాబోతుంది అనుకుంటున్నారు? జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. ఎందుకంటే జగన్ పరిపాలన నచ్చలేదంటారా? మా బాలేదు సార్, ఎందుకంటే విజన్ ఉన్న లీడర్ని వదిలేసుకొని ఇలాంటి నాయకుడిని తీసుకొస్తారని ఎవరు అనుకోలే. బహుశా నాకు తెలిసి ఇప్పుడు అక్కడున్న మా దగ్గర భూములు, ల్యాండ్స్ కానీ, వాల్యూ కానీ మొత్తం పడిపోయింది. నాకు తెలిసి ఇంతవరకు జాబ్స్ కానీ ఏం రాలే. ఇక్కడ హైదరాబాద్ కూడా ప్రజెంట్ చూస్తే హైదరాబాద్లో ఉన్న ఐటీ కూడా కొంత డెవలప్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు. అక్కడ కూడా ఇంకా డెవలప్ అవుద్ది. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమైనా చేస్తారని చెప్పి అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి నాకు తెలిసి బహుశా చదువుకున్న వాళ్ళు ఈ 4 సంవత్సరాల్లో పట్టభద్రులు అయిన బయటకు వచ్చి ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఆయనకు ఓట్లు వేయరు ఈసారి. అది మైనస్ అయిపోద్ది. కానీ జగన్ గారు మాత్రం సంక్షేమ పథకాలు గట్టిగా ఇచ్చాము, లేడీస్ మొత్తం మాకే చేసి ఈసారి 175 ఇస్తామంటున్నారు. సరే ఓకే సార్, సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఓకే కరెక్టే కాదంటలేదు. ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు ఇస్తే అంగన్వాడీ వర్కర్లు రోడ్డు ఎందుకు ఎక్కారు సార్? మరి వాళ్ళని పట్టించుకోవాలి కదా. సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇవ్వలేదంటలే. ఎవరికి ఇచ్చారు? అవి అందుబాటులో ఉన్న వాళ్ళు కొంతమందికి ఇచ్చారు, అందరికీ ఇవ్వలేదు. సరే అందరికీ ఇచ్చారు, ఇవ్వలేదు, కొంతమందికి అందిని, ఓకే కాదంటలేదు. కానీ అందిన వాళ్ళు ఎంతమంది ఓట్లు వేస్తారు ఈయనకి? ఇప్పుడు రేపు వాళ్ళకి ఓట్లలో ఏదో జరుగుతుంది, ఎలక్షన్ అప్పుడు జరుగుతాయి, పైసల విషయంలో కానీ ఏదైనా ఓట్లే వాళ్ళ వల్ల కొంచెం ఓకే మేము ఈ సెక్టార్లో హ్యాపీగా ఉన్నాం. ఎవరు రైతులు కానీ, ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ మేము ఈ సెక్టార్లో హ్యాపీగా ఉన్నాం, కార్మికులు కానీ ఎవరైనా హ్యాపీగా ఉన్నాం అని ఎవరైనా చెప్పారా? ఇంతవరకు నాకు తెలిసి అయితే ఎవరు చెప్పలే. బహుశా అమరావతి రైతుల కాడ నుంచి అంగన్వాడీ కార్యకర్తల దాకా ఎవరు కూడా చెప్పలే. అది కానీ అలాగే జనసేన టీడీపీ పొత్తు గురించి ఏం చెప్తారండి? జనసేన టీడీపీ పొత్తులో వీళ్ళకి వచ్చే లాస్ట్ టైం వచ్చేసి ఈ జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయడం వల్ల కొన్ని సీట్లు అట్లాగా విడిపోయాయి. మార్జిన్ కూడా నా తెలిసి బహుశా ఒక 60 సీట్స్ వరకు కూడా 20,000 బిలోనే ఉన్నాయి మెజార్టీ. ఈసారి ఇవి కలవటం వల్ల పెచ్చింగ్ అవుద్ది, ఈ గవర్నమెంటే ఫామ్ అవుద్ది. 130 to 140. అలాగే ఏ సభలో చూసినా జగన్ గారు ప్రజల పక్షాన ఉన్న నేను ఒకవైపు, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు అంటున్నారు. దాని గురించి ఆయన గారు అంతలా చెప్తారు, ప్రజల పక్షాన ఉన్నా నేను దళిత బిడ్డని, బీసీ సీఎంని, దళిత సీఎంని అంటారు. మరి దళితులను చంపిన ఆయన్నే ఎమ్మెల్సీ అనంతబాబుని వేసుకుని పక్కన తిరుగుతున్నారు. మరి దానికి ఆయన సమాధానం ఏం చెప్తారండి? అలాగే ఒక రీసెంట్గా ఒక 2 months సభల్లో పార్టీలే చీల్చేస్తాడు చంద్రబాబు నాయుడు అన్నారు. లాస్ట్కి ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్కి వెళ్ళి అన్న మీద విమర్శలు చేస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? షర్మిల గారు విమర్శలు చేస్తున్నారంటే ఇప్పుడు అది ఆయన తను ఇప్పుడు ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు. మరి ఇప్పుడు షర్మిలాకి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? ఆమె ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినాయి అనేది మనకు అనవసరం. ఇప్పుడు ఆమె అన్న మీద వ్యతిరేకంగా వచ్చిందంటే ఏదో జరగబట్టే కదా. అది మరి ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్తాడు? మరి తల్లి చెల్లి వేరే అయ్యారు, దానికి సమాధానం ఆయన ఏమైనా చెప్తారా? ఎప్పుడో తెలియని అన్ని పెట్టుకొని రోజా కొడాలని సంథింగ్ ఇలాంటి వాళ్ళు పెట్టుకొని ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు. వీళ్ళంతా కూడా వెన్నుపోటు పొడిచాడు అన్న తర్వాతనే ఆ పార్టీలో ఉన్నారు. మరి అప్పుడు బయటికి పోయినాక మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదు వెళ్తే అలాంటి నాయకులు కానీ మనకు అనవసరం. ఎందుకంటే బూతులు ఇవన్నీ మాట్లాడుతున్నారు. మనం ఏదైనా చెప్తే సమాజానికి 4 ముక్కలు ఉపయోగపడాలి, అంతేగాని ఇలాంటి నాయకులు అయితే మనకు అనవసరం. సో 1 wordలో మీరు 2024లో ఏపీకి ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. అంతే, డెవలప్మెంట్ కోసం, జస్ట్ డెవలప్మెంట్, ఐటీ స్టూడెంట్స్ కోసం.